Good morning to you all. Good morning, ma'am. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? Yes, కనిపిస్తుందా? Yes, ma'am. Today our topic is problems on discontinuity. So problems discontinuity మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అండ్ కంటిన్యూటీ చెప్పుకుందాం. ఓకేనామ్మా? అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ మీ రీకాల్ వాట్ ఈస్ డిస్కంటిన్యూటీ. సో 3 types ఆఫ్ డిస్కంటిన్యూటీస్ నిన్న చెప్పినాను. ఓకేనా? ఎవరైనా చెప్తారమ్మా రీకాల్ దట్ డిస్కంటిన్యూ? నేమ్ చెప్పండి, నేను రాస్తాను. డిస్కంటిన్యూటీ. ఫస్ట్ డిస్కంటిన్యూటీ ఏంటమ్మా? Removable discontinuity. వెరీ గుడ్, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. సో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఎప్పుడు అవుతుందమ్మా? లిమిట్ అట్ ఏ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే మనం రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. సెకండ్ ఏంటిమ్మా? Jump discontinuity. ఎస్, జంప్ డిస్కంటిన్యూటీ. జంప్ డిస్కంటిన్యూటీ very Yeah, important please. types at A. So limit if limit extends to a minus f of x, a plus f of x not equal to limit extends to a minus f of x not equal to f of a ఏదైనా కావచ్చు. ఓకే, సో అయితే ఫస్ట్ మెయిన్ ఈ రెండే చూస్తామా. ఇది నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఇది ఆప్షనల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే, సో ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయితే మనం ఏమంటామా? జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. సో థర్డ్ వన్ ఏంటిమా? ఎవరైనా వస్తున్నారా? ఓకే, థర్డ్ వన్ ఏంటి, ఎవరైనా చెప్తారా? We have second kind, ma'am. ఎస్, ఈ ఫస్ట్ 1 and 2 are called discontinuity of first kind. ఓకే, అయితే థర్డ్ వన్ ఏంటి? డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్. డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్. సో దీనికి ఏంటిమ్మా? Limit extends to a f of x is not లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ okay, limit extends to a plus f of x and limit extends to a minus f of x. any one kada, at least one of are not exist and equal to infinity. సో ఇన్ఫినిటీ వాల్యూ వచ్చినా నాట్ ఎగ్జిస్ట్ అయినా కూడా మనం డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ ఉంది అని చెప్తాం. ఓకే, సో ఈరోజు మనం చెప్పే ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లాస్ట్ టైము 2020లో వచ్చింది, 2017లో వచ్చింది ఈ ప్రాబ్లం. ఓకే, సో డిస్కంటిన్యూటీ, ఇప్పుడు కంటిన్యూటీ ఏదైతే కాదో దాన్ని డిస్కంటిన్యూటీ అంటాము. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా కంటిన్యూటీ అవుతుంది. ఇది కూడా మనకు తెలిసిన విషయం. ఓకేనా? ప్రూవ్ దట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి మా. ప్రూవ్ దట్ sin 1/x has finite discontinuity at x is equal to 0. సో ఈ ప్రాబ్లం 10 మార్క్స్ ప్రాబ్లమ్మా, 10 మార్క్స్ ప్రాబ్లం. సో ఎప్పుడెప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది, 2020లో వచ్చింది. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. నేను ఎప్పుడైనా సరే ఏం చెప్తున్నానంటే,
ఒక ఫంక్షన్ కంటిన్యూటీ అవ్వాలంటే కంపల్సరీగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని చెప్పినాడు. అయితే మనకేం చూపించమంటున్నాడు, sin 1/x అనేది ఫైనైట్ డిస్కంటిన్యూటీ ఉంది x=0 వద్ద అనేది మనం చూపించాలి. సో అది చూపించడానికి మనం sin 1/xకి లిమిట్ లేదు అని చూపిస్తే సరిపోతుందా? అంతే కదా, లిమిట్ లేదంటే కంటిన్యూటీ కాదు, డిస్కంటిన్యూటీ ఏది కాదు, అంతేనా? అవునా కదా? అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వకపోతే దెర్ ఈజ్ నో మ్యాటర్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ డిస్కంటిన్యూటీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు సో దట్ లిమిట్ extends to 0 sin 1/x does not exist. ఇది చూపిస్తే చాలు. ఓకే, అయితే ఇక్కడ అది ఎగ్జిస్ట్ కాదు అని చూపించాలంటే మనము బై డెఫినేషన్ చూపించాలి, లిమిట్ డెఫినేషన్ చూపించాలి. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ అది కంటిన్యూటీ, సారీ ఫస్ట్ అది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకున్నాం. ఓకే, ఇఫ్ పాజిబుల్ అయితే ఇది మామూలుగా కాంట్రడిక్షన్. నేను చెప్పాను ఇంతకుముందు థీరమ్స్ ఏదైనా మనం ప్రూవ్ చేసేటప్పుడు మనకు ఫ్రమ్ ఇఫ్ అని ఇచ్చి దెన్ ప్రూవ్ దట్ అంటే మనం ఏం చేస్తామంటే ఆ ప్రూఫ్ కాదు అని తీసుకొని మనకి ఏదైనా సరే ఒక యూనివర్సల్ ట్రూత్ కాంట్రడిక్షన్ వస్తుంది. ఆ కాంట్రడిక్షన్ అయింది కాబట్టి మనం తీసుకుంది తప్పు అని చూపిస్తాం. అది కూడా ఒక మెథడ్ థీరమ్స్ ప్రూవ్ చేయడానికి. ఓకే, చాలా థీరమ్స్కి మనం అలా చేస్తాం మ్యాథ్స్లో. కాబట్టి ఇఫ్ పాసిబుల్ let us take limit extends to 0 sin 1/x is equal to L. That is limit exist అని తీసుకుందాం. లిమిట్ ఎగ్జిస్ట్ అని తీసుకొని ఏం చేయాలి, మనం తీసుకుంది తప్పు అని చూపించాలి. ఒకవేళ లిమిట్ ఎగ్జిస్ట్ అయిందంటే L=1 అయినా కావచ్చు, ≠1 అయినా కావచ్చు అని తీసుకుందాం. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఏమా, లిమిట్ ఎగ్జిస్ట్ అయిందంటే ఏమి, దట్ మీన్స్ దీని మీనింగ్ ఏమి, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that 0 less than mod x minus 0 ఇక్కడ కదా less than delta implies mod f of x minus L less than epsilon. ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే బై డెఫినేషన్. ఓకే, ఇక్కడ మనం L ఫస్ట్ ≠1 ఒకటి తీసుకున్నాము. L=1 అయితే ఏమవుతుంది, రెండింటి కాంట్రడిక్షన్ వచ్చేలాగా మనం చూడాలి. రైట్, సో కేస్ 1 let L ≠ 1 అని తీసుకున్నాం. L ≠ 1 అని తీసుకున్నాం. అయితే మనకు ఆల్రెడీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 1/x L అన్నామంటే ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, అది Lకి ఈక్వల్ అని మనం తీసుకున్నాం. పాసిబుల్ అయితే అది తీసుకుందామని తీసుకున్నాం. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు ఏమి, దాని మీనింగ్ ఏమి, దేర్ఫోర్ ఫర్ ఎప్సిలాన్ నేను mod L-1 అని తీసుకుంటున్నాను. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that 0 less than mod x minus 0 అంటే mod x ఏనా, mod x less than delta implies mod f of x minus L less than epsilon. సో దీని మీనింగ్ ఏంటి, f of x అంటే ఏంటి మనకి ఇక్కడ, f of x sin 1/x minus L less than epsilon. సో less than sin 1/x minus L అంటే sin 1/x L ఏమనుకున్నాం మనము, ఎప్సిలాన్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, ఎప్సిలాన్ ఏం తీసుకున్నాం, ఎప్సిలాన్ mod L-1 కాబట్టి less than mod L-1 ఇది 1 అనుకుందాం. ఓకే, అది 1 అని తీసుకున్నాం. అయితే ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఎవరికైనా ఏమైనా గుర్తుందమ్మా,
ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. ఇక్కడ నేను దేనికోసం అంటే ఇక్కడ సింపుల్గా రాస్తాను. నాకు సైన్ 1/x అంటే సైన్ 2n ప్లస్ π/2 వాల్యూ కావాలి. అంటే అప్పుడేమి సైన్ ఏ ప్లస్ 2n ప్లస్ 1 π/2 రావాలి మనకు 1/x ప్లేస్లో మనకేం రావాలి 2n ప్లస్ π/2. సో అది రాస్తే అది 1 వస్తుంది కాబట్టి ఆ వాల్యూ నాకు కావాలి. సో దీన్ని 1/x అంటే 2n ప్లస్ 2n ప్లస్ π/2. సో దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు x ఈజ్ ఈక్వల్ టు 1/2n ప్లస్ π/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/4n ప్లస్ π. ఓకేనా, రైట్. అంటే దీని ఏం రాయొచ్చు x ఈజ్ ఈక్వల్ టు 2/4n ప్లస్ 1 ఇంటూ π. ఇది నాకు ఎక్స్ ప్లేస్లో నాకు ఇది రావాలి. దీనికోసం నేను ఎక్స్ను ఎక్స్ని ఈ రకంగా డిఫైన్ చేసుకోవచ్చు. అయితే అది డిఫైన్ చేసుకోవడానికి సో బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ ఏంటి మా ఆర్కిమిడియన్ ప్రాపర్టీ? ఫర్ ఎనీ నెంబర్ ఏదైనా సరే, ఫర్ ఎనీ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ n గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ n గ్రేటర్ దాన్ ఎక్స్ అనేది. అంటే ఏదైనా సరే ఒక నెంబర్ను, రియల్ నెంబర్ను, ఏ నెంబర్ను తీసుకున్నా కూడా ఒక న్యాచురల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయితే ఆ నెంబర్ కంటే పెద్దగా ఉంటుంది. అది దట్ ఈస్ ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. సో ఫర్ ఎనీ డెల్టా, మనకి డెల్టాకి చూద్దాం. ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దాన్ 0 there exists a positive integer n such that, సో n అనేది దానికంటే పెద్దగా ఉంటుంది, n గ్రేటర్ దాన్ 1/π డెల్టా అని తీసుకుంటాం. అంటే ఏమి దట్ ఇంప్లైస్, ఎందుకంటే n పై కావాలి కదా మనకు, అందుకని తీసుకున్నాను. n గ్రేటర్ దాన్ డెల్టా యాక్చువల్గా అయితే దీని n గ్రేటర్ దాన్ 1/డెల్టా కంటే కూడా ఆటోమేటిక్గా పెద్దగా ఉంటుంది. డెల్టా కంటేనే పెద్దగా ఉన్నప్పుడు 1/డెల్టా కంటే ఆటోమేటిక్ పెద్దగా ఉంటుంది కదా. సో దీని నుంచి డెల్టా గ్రేటర్ దాన్ 1/n అంటే ఏమి 1/n లెస్ దాన్ డెల్టా. ఓకే, సో ఇప్పుడు ఇది కదా మనకు కావాల్సిన వాల్యూ. సో దాన్ని రాసుకుంటున్నాను. అది 0 కంటే పెద్దదేనా ఇక్కడ? సో 0 లెస్ దాన్ 2/4n ప్లస్ 1 ఇంటూ π, సో విచ్ ఈస్ లెస్ దాన్ 1/n అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ లెస్ దాన్ డెల్టా. అంటే ఇక్కడ మనం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాం. సారీ, ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2n ప్లస్ π/2. అదే కదా ఎక్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. అదే ఎక్స్ వాల్యూ మనం ఏమంటారు సింప్లిఫికేషన్ చేస్తే ఇలా వచ్చింది 2n ప్లస్ π/2 మాడ్ సైన్ 1/x మాడ్ సైన్ 1/x మైనస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ సైన్ 1/x అంటే ఏమి సైన్ 2n ప్లస్ π/2 మైనస్ ఎల్. సో మా 2n ప్లస్ π/2 మైనస్ ఎల్ అంటే మీకు మళ్ళీ ఫస్ట్ ఫ్రమ్ 1 అని రాస్తాను. 1 నుంచి తీసుకున్నాం. సో ఫ్రమ్ 1 ఇదేంటమ్మా మాడ్ సైన్ 1/x మైనస్ ఎల్ లెస్ దాన్ ఎల్ మైనస్ 1. ఫ్రమ్ 1 మాడ్ సైన్ 1/x మైనస్ ఎల్ లెస్ దాన్ మాడ్ ఎల్ మైనస్ 1. అయితే సైన్ 1/x బదులు మనం ఇది తీసుకుంటే అప్పుడేమవుతుంది సైన్ 2n ప్లస్ π/2 మైనస్ ఎల్ లెస్ దాన్ మాడ్ ఎల్ మైనస్ 1. సో 2n ప్లస్ π/2 అంటే సైన్ 90 ఎంత 0నా 1?
ఏ కోఆర్డినేట్లో తీసుకున్నా కూడా 360 2π అంటే ఎన్కి ఏ విలువైనా తీసుకోండి. సో ఏమొస్తుంది 1 వస్తుంది. 1 మైనస్ ఎల్ మాడ్ 1 మైనస్ ఎల్ లెస్ దాన్ మాడ్ ఎల్ మైనస్ 1. మాడ్ 1 మైనస్ 1 లెస్ దాన్ మాడ్ ఎల్ మైనస్ 1 ఈక్వల్ అవుతుందా? ఎప్పుడైనా కూడా లెస్ దాన్ అవుతుందా చెప్పండి? మాడ్ కాబట్టి లోపల ప్లస్ వచ్చిన మైనస్ వచ్చిన రెండు ఒకటే కదా ఫార్మ్స్. దీన్ని మనం మాడ్ ఎల్ మైనస్ 1 మైనస్ ఎల్ అని రాయచ్చా? ఒక నెంబర్ని 2 లెస్ దాన్ 2 అంటామమ్మ ఎక్కడన్నా మనము? 2 లెస్ దాన్ 2, 3 లెస్ దాన్ 3 అంటామా? 2 ఈజ్ ఈక్వల్ టు కదా, అవునా? ఆ రెండు ఈక్వల్ అవుతాయి కదా. కానీ ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా కాదు, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఇది మనకు తప్పు. సో విచ్ ఈస్ కాంట్రడిక్షన్, విచ్ ఈస్ contradiction. So therefore, hence L not equal to 1 is not true. సో L నాట్ ఈక్వల్ టు 1 కాదు. L 1 కాదు అంటే L 1 అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు కేస్ 2 L 1 అయితే ఏమవుతుందో చూద్దాం. సో మన ఎయిమ్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1/x ఈజ్ ఈక్వల్ టు ఎల్కి లిమిట్ ఎగ్జిస్ట్ అయింది ఎల్ వాల్యూ అంటే అసలు అట్లాంటి వాల్యూనే లేదు అని చూపించడమే, అంటే ఎగ్జిస్ట్ అవ్వదు లిమిట్ అని చూపించడమే మన ఎయిమ్. సో కేస్ 2లో let L is equal to 1. సో ఇప్పటివరకు ఏంది L నాట్ ఈక్వల్ టు 1 అంటే L నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏమైనా కావచ్చు కదా L వాల్యూ 1 కాకుండా. అయితే L ఈజ్ ఈక్వల్ టు 1 అయితే let L is equal to 1. let L is equal to 1 అయితే ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం, గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that 0 less than mod x minus 0 less than delta implies mod f of x minus L less than epsilon. So mod f of x minus L అంటే ఏమి? mod sin 1/x minus L less than epsilon అంటే మనం ఏం తీసుకున్నాం? 1. ఆల్రెడీ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అని మనం తీసుకున్నాం. ఇఫ్ పాసిబుల్ లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నాం అక్కడ. సో ఇప్పుడు ఫర్ డెల్టా ఎలా చూస్ చేసుకున్నాము? 0 లెస్ దాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/nπ అని తీసుకున్నాము. లెస్ దాన్ డెల్టా ఇంప్లైస్ సైన్ 1/x ఏమవుతుంది? సైన్ nπ మైనస్ ఎల్ నాట్ లెస్ దాన్ 1. సైన్ nπ అంటే సైన్ 180 ఏమవుతుంది? సైన్ 180 ఏమవుతుంది చెప్పాలి. సైన్ nπ అంటే ఏమి? సైన్ పై ప్లస్ పై అనా? ఏం తెలియదు మేడం, మీరు ఏం చెప్తే అది మేడం అంతే. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం 1 రాసుకున్నాం ఇక్కడ. సారీ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ 1. The value is 1 less than 1. So which is 1 less than 1 అంటామా ఈజ్ ఈక్వల్ అంటాం. సో which is contradiction. And hence, therefore, L is equal to 1 is not true. So L is equal to 1 అనేది not true. L is equal to ఇంకోటి ఏమి? ఏంటి సైన్ nπ వాల్యూ ఏమైనా గుర్తుందా? సైన్ పై వాల్యూ గుర్తుందా? చెప్తారా? సైన్ పై -1 మేడం. కాస్ పై కాదా? కాస్ పై కదా, -1. Therefore, limit x tends to 0 sin 1/x does not exist. Sin nπ 0. Okay.
హెన్స్ sin 1 by x as ఫైనట్. ఎందుకు ఫైనట్ డిస్కంటిన్యూటీ అన్నాము? ఫైనట్ డిస్కంటిన్యూటీ అట్ సో కంటిన్యూటీ అవుతుంది, కానీ ఇన్ఫినిటీ మనకు రాలేదు కదా ఎక్కడ కూడా డిస్కంటిన్యూటీకి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఈ ప్రాబ్లం 2 times వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ప్రూవ్ దట్ sin 1 by x హ్యాస్ ఫైనల్ డిస్కంటిన్యూటీ అట్ x is equal to 0. ఇది మనం ప్రూవ్ చేయాలి. అయితే నేనేం తీసుకున్నానో చెప్తాను, ఎలా తీసుకున్నానో చూపిస్తాను, ఓకేనా? సో ఫైనల్ డిస్కంటిన్యూటీ ఉంది అని చూపించాలంటే మనకు కంటిన్యూటీ అవ్వాలి అంటే కంపల్సరీగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఓకే? సో మనం ఏం చేస్తున్నాము, లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చూపిస్తే అయిపోతుంది, ఇంకా నో ప్రాబ్లం అని. ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చూపిస్తున్నాం. లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చూపించడానికి నేనేం చేస్తాను, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఒకవేళ వీలైతే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకొని నేను తీసుకున్నది తప్పు అని నిరూపించాను, కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అని చెప్పాను. అయితే నేనేం తీసుకున్నాను, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకొని ఆ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నాను. అయితే ఒకసారి ఎల్ నాట్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు కాంట్రడిక్షన్ వచ్చింది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, ఎల్ నాట్ ఈక్వల్ టు, అంటే ఎల్ అనేది 1 కాదు, మళ్ళీ 1 కాకుండా వేరేది కాదు, 2 కాదు. కాబట్టి ఎల్ అనే వాల్యూనే లేదు, అంటే నేనైతే ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకున్నానో ఆ వాల్యూనే లేదు అని తీసుకుంటాను. సో దేర్ఫోర్ ఏమవుతుంది, ఇప్పుడు లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అంటే బై డెఫినేషన్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that 0 less than mod x minus 0 less than delta, that implies mod f of x minus L less than epsilon. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అట్ x is equal to 0 అయితే ఇది డెఫినేషన్. అయితే ఎల్ వాల్యూను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది అని తీసుకున్నాము కాబట్టి ఎల్ వాల్యూను ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఎల్ నాట్ ఈక్వల్ టు 1 తీసుకొని ఎప్సిలాన్ వాల్యూ ఏం తీసుకున్నాను, mod L minus 1 తీసుకున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డెఫినేషన్ ఎలా ఉందో అలానే రాస్తాను. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ 0 లెస్ దాన్ mod x minus 0 అంటే mod x లెస్ దాన్ డెల్టా f of x minus L లెస్ దాన్ ఎప్సిలాన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనకు sin 1 by x అదే రాసినాను, మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే ఏం తీసుకున్నాను, mod L minus 1 తీసుకున్నాను. అయితే నేను sin nπ ప్లస్ 2nπ ప్లస్ π/2 వాల్యూ 1 కాబట్టి ఎక్స్ వాల్యూ అలా వచ్చేటట్టుగా ఇక్కడ నేను సింప్లిఫై చేసుకున్నాను సైడ్కి. అంటే 1/x బదులు నాకేం రావాలి, 2nπ ప్లస్ π/2 రావాలి, ఎందుకంటే ఈ వాల్యూ 1 కావాలి కాబట్టి నేను 1 అనేది తీసుకుంటే అప్పుడు కాంట్రడిక్షన్ చూపించవచ్చు. సో 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1/4n ప్లస్ 1π. అయితే డెల్టా వాల్యూని ఎక్స్ వాల్యూ 0కి డెల్టాకి మధ్యన ఉండేలాగా తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఆర్కిమిడియన్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఫర్ ఎనీ డెల్టా గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఎన్ గ్రేటర్ దాన్ డెల్టా, అంటే ఆటోమేటిక్గా ఎన్ గ్రేటర్ దాన్ 1/డెల్టా కూడా అవుతుంది, 1/π డెల్టా రాసుకున్నాడు. దాని నుంచి డెల్టా గ్రేటర్ దాన్ 1/nπ, సో 1/nπ లెస్ దాన్ డెల్టా. అయితే 0 ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను, ఇది ఎక్స్ వాల్యూ 2/4n ప్లస్ 1 ఇంటూ π విచ్ ఇస్ లెస్ దాన్ 1/nπ, అవునా? ఇప్పుడు 4nπ ఉంది కదా, లెస్ దాన్ 1/nπ విచ్ ఇస్ లెస్ దాన్ డెల్టా. సో ఎక్స్ వాల్యూ ఇది తీసుకున్నప్పుడు ఫ్రమ్ 1 నుంచి ఏమి, mod sin 1/x minus L లెస్ దాన్ mod L minus 1. సో mod sin 1/x minus L లెస్ దాన్ L minus 1. 1/x బదులు ఏం రాసుకున్నా, 2nπ ప్లస్ π/2, దీని వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ ఎల్ లెస్ దాన్ ఎల్ మైనస్ 1. ఈ రెండు ఈక్వల్, లెస్ దాన్ కాకూడదు, లెస్ దాన్ అని రాయనికి లేదు, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అని రాస్తాం. ఇక్కడ mod 1 మైనస్ ఎల్ రాస్తాం కదా, వచ్చింది స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎల్ మైనస్ 1 వచ్చింది. సో విచ్ ఈస్ కాంట్రడిక్షన్, కాబట్టి మనం ఏం తీసుకున్నది నాట్ ట్రూ, ఎల్ నాట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నది నాట్ ట్రూ, ఓకే? సో ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. బై డెఫినేషన్ దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod 0 less than mod x minus 0 less than delta is equal to mod f of x minus L less than epsilon. f of x అంటే ఏమి, sin 1/x మైనస్ ఎల్ అంటే ఏం తీసుకున్నాం, 1 తీసుకున్నాం, లెస్ దాన్ 1, ఎప్స్ అంటే 1 తీసుకున్నాం. అయితే 0కి డెల్టాకి
ఎందుకంటే సైన్ ఎన్పై మనకి ఇక్కడ కూడా 1 రావాలంటే ఇక్కడ 1/x వాల్యూ 0 వచ్చేలాగా తీసుకోవాలి. ఏది సైన్ ఎన్పై అయితే 0 వస్తుంది, సైన్ n2nపై ప్లస్ π/2 అయితే 1 వస్తుంది. సైన్ ఎన్పై అయితే 0 వస్తుంది కాబట్టి దాన్ని 1/x ఎన్పై రావాలంటే x ఏమవుతుంది 1/nపై, దట్ ఈస్ లెస్ దాన్ డెల్టా. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నాం కదా డెల్టా గ్రేటర్ దాన్ ఎన్పై, ఇక్కడ తీసుకున్నామా బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ. సో దాని నుంచి ఇక్కడ రాస్తాను బై ఆర్కిమిడియన్ ప్రాపర్టీ లెస్ దాన్ డెల్టా. సో సైన్ ఎన్పై ఎక్స్ బదులు 1/x ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే -1 లెస్ దాన్ 1. దిస్ ఇస్ 0 - 1 mod 0 - 1 అంటే 1 లెస్ దాన్ 1 విచ్ ఇస్ కాంప్లికేషన్. సో హెన్స్ L ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ట్రూ. సో L నాట్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే L అని తీసుకొని అది L ఈజ్ ఈక్వల్ టు 1 అయినా మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, 1 కాకపోయినా కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి L అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్, హెన్స్ sin 1/x హ్యాస్ ఫైనల్ డిస్కంటిన్యూటీ, x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇంకొక ప్రాబ్లం, దిస్ ఇస్ సో దట్ f R to R defined by f of x is equal to 1 if x belongs to Q and f of x is equal to -1 if x belongs to R minus Q is discontinuous for all x belongs to R. సో ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి వచ్చిందమ్మా. సో ఇప్పుడు 2019లో వచ్చింది. ఓకే ఈ క్వశ్చన్. సో ఫస్ట్ మనకి ఇచ్చినది డిఫైన్ చేసుకుందాం. f of x is equal to 1 if x belongs to Q. Q అంటే ఏం నెంబర్స్ అమ్మా ఎవరైనా చెప్తారా? if x belongs to R minus Q. Q అంటే ఏం నెంబర్స్? p/q ఫామ్ ఏమంటారు, రేషనల్స్ ఇర్రేషనల్స్? రేషనల్ మేడం. Q అంటే రేషనల్ నెంబర్స్. ఓకే, సో క్యూని తీసేస్తే మిగతావన్నీ కూడా ఆర్లో నుంచి రేషనల్ నెంబర్స్ తీసేస్తే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అయితే దీన్ని ఒకవేళ ఈ క్వశ్చన్ని ఎలా ఇవ్వచ్చు అంటే f of x is equal to 1 if x is rational. X is rational and -1 if x is irrational. సో ఇలా రేషనల్ ఇర్రేషనల్ వచ్చినప్పుడు మనకి ఒకటి డెన్స్నెస్ ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్ అని ఒకటి చెప్పినాను, అది మనం రీకాల్ చేసుకున్నాము. ఆఫ్ రియల్ నెంబర్ సిస్టమ్ ఏంటది? బిట్వీన్ ఎనీ టూ అంటే ఏవైనా సరే 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ మధ్యన ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఏవైనా సరే 2 రియల్ నెంబర్స్ మధ్యన ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. అది డెన్స్నెస్ ఆఫ్ ఆర్. ఓకేనా? సో మనకు రేషనల్ ఇర్రేషనల్ వచ్చింది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకుంటాం. బిట్వీన్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ ఏముంటుందమ్మా వాటి మధ్యన? దెర్ ఎగ్జిస్ట్ ఏ రేషనల్ నెంబర్. అలాగే ఇంకోటి ఏంటి? బిట్వీన్ ఎనీ టూ రియల్, అది కూడా సేమ్ డిఫరెంట్ రియల్ నెంబర్స్ మధ్యన రేషనల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బిట్వీన్ ఎనీ టూ డిఫరెంట్ రియల్ నెంబర్స్ దేర్ ఎగ్జిస్ట్ విచ్ నెంబర్? దేర్ ఎగ్జిస్ట్ చెప్పాలి. దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇర్రేషనల్ నెంబర్.
అర్థమవుతుందా మీకు? అమ్మ నేను కావాల్సింటే వీడియో మళ్ళీ పంపిస్తాను, 1-2 సార్లు వినండి. ప్రాబ్లం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాలి తప్పదు. ఓకే, సో మనము ఇక్కడ మనకేమి ఇచ్చినారు, ఎఫ్ఆఫ్ఎక్స్ వాల్యూ 1 ఎప్పుడు ఎక్స్ రేషనల్ అయినప్పుడు, ఎఫ్ఆఫ్ఎక్స్ వాల్యూ -1 ఎప్పుడు ఎక్స్ అనేది ఇర్రేషనల్ అయినప్పుడు. అయితే దీనికి మనం ఏం ఉపయోగిస్తామంటే డెన్సినెస్ ఆఫ్ ఆర్ని యూస్ చేసుకుంటాం. ఆ డెన్సినెస్ ఆఫ్ ఆర్ ఏంటి, ఏవైనా సరే 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ మధ్యన ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది, ఏమైనా 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్ మధ్యన ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది, అది మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, రైట్? ఏమైనా డౌట్ ఉందమ్మా ఎవరికైనా? చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మూనా ఏంది నాయన? నో అన్నావా? ఓకే ఓకే, అంటే డౌట్ వచ్చి నాకు ఏంటబ్బా. రైట్, సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నాము, కంటిన్యూస్ ఏమని చూపించాలి మనం, ఈజ్ డిస్కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, క్యాపిటల్ ఆర్ అని తీసుకున్నాం. ఫస్ట్ అట్ ఏ, ఏది నెంబర్ ఏ అని తీసుకున్నాం. ఓకే, లెట్ so let connection ఈ కనెక్షన్ పోయింది. ఒక్క నిమిషం ఉందమ్మా. కనెక్షన్ పోతుంది. ఓకే, ఒక పని చేస్తాను, ఒక 5 minutes తర్వాత మళ్ళీ వస్తారమ్మా, ఎప్పుడు చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తీసుకోమంటారు. బ్రేక్ అనేది ఇప్పుడు తీసుకుంటారా తర్వాత తీసుకుంటారా? తర్వాత తీసుకుంటాం. అదే మేడం కాల్ చేస్తున్నారు, కొంచెం ఏమన్నా నెక్స్ట్ క్లాస్ ఫుల్ 1 hour తీసేసుకుంటాను. ఓకేనా? ఓకేనా, ఓకే. ఒక్క నిమిషమ్మా, మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. అందరూ మీ నెంబర్ రాస్తున్నారు కదమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్, జాగ్రత్తగా వినండి అమ్మా, ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఈ ప్రాబ్లం ఏమంటే, షో దట్ R2R డిఫైన్డ్ బై f(x) = 1, అంటే ఎక్స్ అనేది రేషనల్ నెంబర్ అయినప్పుడు 1 అంట f(x) వాల్యూ, ఎక్స్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు -1 ఎక్స్ వాల్యూ అని చెప్తున్నాడు. అయితే ఇది డిస్కంటిన్యూటీ అవుతుందని మనం చూపించాలి. ఎక్కడ? ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, రియల్ లైన్లో ఎక్కడ తీసుకున్నా కూడా అది డిస్కంటిన్యూటీ అవుతుంది అనేది మనం చూపించాలి. అయితే సో మనం ఏం చేసాం ఇక్కడ, మనం ప్రీవియస్గా మనకు తెలిసిన ఒక డెన్సినెస్ ఆఫ్ ఆర్ని మనం ఇక్కడ రీకాల్ చేసుకున్నాం. సో డెన్సినెస్ ఆఫ్ ఆర్ అంటే ఏమి? డెన్సినెస్ ఆఫ్ ఆర్ అంటే బిట్వీన్ ఎనీ 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్, ఏవైనా సరే 2 డిఫరెంట్ రియల్ నెంబర్స్, వాటి మధ్యన ఖచ్చితంగా ఒక రేషనల్ నెంబరు, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది అనేది డెన్సినెస్ ఆఫ్ ఆర్. ఇక్కడ మన ప్రాబ్లం రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంది కాబట్టి దీన్ని మనము తీసుకుందాం. ఫస్ట్ మనం ఏ అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబర్ ఒకసారి తీసుకుందాం, రేషనల్ నెంబర్ ఒకసారి తీసుకుందాం. ఓకేనమ్మా?
సో కేస్ 1లో మనము ఏ అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాము. కేస్ 2లో ఏ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఓకే, ఏమి ఇచ్చినారు మనకు? సో f(x) అని రాసినా కదా, ఆల్రెడీ ఇక్కడ రాసినా కదా. ఎస్, రైట్. కేస్ 1 జాగ్రత్తగా గమనించండి అమ్మా. కంటిన్యూటీ అట్ ఏ అంటే మీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) = f(a). అవునా కదా? కంటిన్యూటీ అట్ ఏ అంటే ఎస్. సో లెట్ x = ఏ అని తీసుకుందాం. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ కదా, x = ఏ అని తీసుకుందాం. బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ సో ఏ అనేది ఏం తీసుకున్నాం? బి రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఫస్ట్ బి రేషనల్ నెంబర్. ఏ రేషనల్ నెంబర్ అయినప్పుడు f(a) ఏమవుతుందమ్మా? ఏ రేషనల్ నెంబర్ అయినప్పుడు f(a) ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అయితే ఏం తీసుకోమన్నాం? f(x) వాల్యూ x = a అని తీసుకున్నాము. రేషనల్ నెంబర్ అయితే ఏ వాల్యూ ఏంటి? సో రేషనల్ నెంబర్ x బిలాంగ్స్ టు x రేషనల్ నెంబర్ అయితే f(x) వాల్యూ ఏంటి ఇక్కడ? 1 మేడం. 1. కాబట్టి ఇక్కడ ఏ అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి f(a) = ఏమవుతుంది మనకు? 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఈచ్ లేదా ఫర్ ఎనీ, ఓకే, ఫర్ ఈచ్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా ఏలోండి ఒక -1/n తీసేసి ప్లస్ చేస్తే ఇదైతే a + 1/n రాయచ్చా? ఇది రియల్ నెంబర్స్ అవుతాయా? ఏ రేషనల్ నెంబర్ అని తీసుకున్నాము. సో దానికి ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ తీసుకొని మైనస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. మైనస్ చేసిన వాల్యూ ప్లస్ చేసిన వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఈ రెండు రియల్ నెంబర్స్ అని చెప్పచ్చా? అవునా? ఎస్. అయితే హెన్స్ బై డెన్స్నెస్ ఆఫ్ ఆర్ ఏముంటుందమ్మా వాటి మధ్యన? ఒక ఇర్రేషనల్, బట్ ఇక్కడ ఏ అనేది రేషనల్ అని తీసుకున్నాం కాబట్టి మనము ఇర్రేషనల్ నెంబర్ ఉంటుందని తీసుకుంటాం. ఆ రెండింటి మధ్యన రేషనల్ నెంబర్ ఉంటుంది, ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. అయితే పైన మనము రేషనల్ అని తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యన ఇర్రేషనల్ అని తీసుకున్నాం. బై ఆర్ దేర్ ఎగ్జిస్ట్ పైన రేషనల్ తీసుకున్నాం కాబట్టి an irrational number, there exists an irrational number, అది x అని అనుకుందాం, xn, such that ఆ రెండింటి మధ్యన ఉంటుంది కదా అది ఆ ఇర్రేషనల్ నెంబర్ అనేది. ఎలా ఉంటుంది? a - 1/n less than xn less than a + 1/n. అంటే డెన్స్నెస్ ఆఫ్ r నుండి ఎనీ టూ రియల్ నెంబర్స్ మధ్యన ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది, ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది. అయితే నేనేం చెప్తున్నాను, మనం పైన రేషనల్ నెంబర్ అని తీసుకున్నప్పుడు వీటి మధ్యన ఇర్రేషనల్ నెంబర్ను తీసుకుందాం. ఓకేనా? సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు మా దీన్ని? -1/n less than xn minus a less than 1/n అని రాయచ్చా? 1/n లెక్స్ రాయచ్చా ఇలాగా? సో దీన్ని ఏం రాయచ్చు? దిస్ ఇంప్లైస్, దీన్ని సింపుల్గా రాయచ్చు mod xn minus a less than 1/n రాయచ్చా? ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్. ఇది ఎక్కడన్నా చూసినామా? xn అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడు తీసుకున్నాం మనం? xn అంటే ఎక్కడ తీసుకున్నాం? ఏం చెప్పేటప్పుడు తీసుకున్నాం xn అనేది? ఎవరికైనా గుర్తుందా? xn. ఎస్, వెరీ గుడ్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్. ఇది సీక్వెన్స్. సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఏ అని అర్థం దీని మీనింగ్. అవునా? అదేనా దీని మీనింగ్? సో దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ ఈ సీక్వెన్స్ ఏ నెంబర్స్దిమా? ఏ నెంబర్స్ తీసుకున్నాం? xn అనేది ఏంటా నెంబర్? రేషనల్, ఇర్రేషనల్ నెంబర్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ xn of
ఇర్రేషనల్ నెంబర్స్ మనం ఏం తీసుకున్నామో అదే రాస్తున్నాము, కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఇర్రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు దేనికి కన్వర్జ్ అవుతుందమ్మా? కన్వర్జింగ్ టు ఏ, అంతేనా? ఇక్కడ దీని మీనింగ్ అంతేనా? ఫర్ ఆల్ ఎక్స్ ఎన్ గ్రేటర్ దాన్, ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ అంటే, సో ఎక్స్ అనేది ఇర్రేషనల్ నెంబర్స్ ది సీక్వెన్స్. సో దేర్ ఎగ్జిస్ట్ ఆ సీక్వెన్స్. ఎలాంటి సీక్వెన్స్ అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ సీక్వెన్స్ ఎక్స్ఎన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్. ఎక్స్ అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి కన్వర్జెస్ టు ఏ. కన్వర్జెస్ టు ఏ అంటేనే మనకి ఏం చేస్తాం? సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ఏమని అర్థం? లిమిట్ n tends to infinity f of xn is equal to లిమిట్ మామూలుగా లిమిట్ n tends to infinity f of xn is equal to a అవుతుంది. అవునా? అంతే కదా? అవునా కదా? ఏ అనేది ఏంటి? లిమిట్ n tends to infinity అండ్ ఆల్సో అది కూడా అది ప్లస్ ఇది సీక్వెన్స్ ఆఫ్ కన్వర్జెన్స్, సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కన్వర్జెస్ టు ఏ. అండ్ మనకి ఇది కూడా తెలుసు ఏంటి? లిమిట్ n tends to infinity f of xn. లిమిట్ n tends to infinity f of xn అంటే ఏంటిమ్మా? f of xn అంటే లిమిట్ n tends to infinity f of xn ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? xn అనేది రేషనలా ఇర్రేషనలా? చెప్పాలి. xn అనేది రేషనలా ఇర్రేషనలా? ఇర్రేషనల్ నెంబర్ కదమ్మా xn అనేది. సో ఇర్రేషనల్ నెంబర్ అయితే f of x వాల్యూ ఏమవుతుంది? ఏమవుతుంది ఇర్రేషనల్ అయితే? టైం ఇర్రేషనల్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఇర్రేషనల్ అయితే f of x ఏమవుతుంది? -1 కదా. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 విచ్ ఈజ్ -1 అంటే ఏమి? మనకి f of a ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? f of a ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఏ అనేది ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? రేషనల్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి f of a ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ సో లిమిట్ n tends to infinity f of x ఎన్ని ఏమొచ్చింది? -1 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు f of. సో అండ్ హెన్స్ f is not continuous. F is not continuous at a belongs to q బై సీక్వెన్షియల్ క్రైటీరియా నుంచి నాట్ కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు కేస్ 2లో మనం ఏం తీసుకోవాలమ్మా? ఇప్పుడు చూడండి, కేస్ 1 ఏం తీసుకున్నామంటే ఏ అనేది రేషనల్ నెంబర్ అని తీసుకొని డెన్స్నెస్లో వాటి రెండింటి మధ్యన ఇర్రేషనల్ నెంబర్ ఉందని తీసుకుంటాం. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకోవాలమ్మా? ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకోవాలి? ఇర్రేషనల్ తీసుకోవాలి. ఎస్, కేస్ 2లో నౌ so let x is equal to a belongs to R and a be an irrational number. X value irrational number. సేమ్ పైన ఏమో అదే స్టోరీ రిపీట్ చేస్తాము. ఇర్రేషనల్ నెంబర్ అంటే f of a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? దాని f of a ఏమవుతుంది? f of a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇర్రేషనల్ అంటే -1 కదా వాల్యూ. ఎక్స్ వాల్యూ ఏమన్నా కానీ ఎక్స్ ఇర్రేషనల్ అయితే -1 తీసుకోవాలి, ఎక్స్ రేషనల్ అయితే +1 తీసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఏమవుతుంది? a -1/n లెస్ దాన్ a +1. సో బై డెన్స్నెస్ ఆఫ్ R ఏమవుతుంది? ఇక్కడ ఇర్రేషనల్ అయితే ఏం తీసుకోమన్నా? రెండింటి మధ్యన ఏం తీసుకోమన్నా? Yes, there exists a rational number. There exists a rational number xn such that రెండింటి మధ్యన ఉంటుంది xn. ఏంటది? a -1/n లెస్ దాన్ xn లెస్ దాన్ a +1.
So that implies the name right to mod xn minus a less than 1 by n for all n belongs to capital. So ఏంటి ఇక్కడ xn అనేది ఏంటి? So therefore, sequence. yes, therefore there exists a sequence xn of what numbers ఇది? xn of m numbers. Rational. Yes, xn of rational numbers converging to a. To a. And ఇంకోటి ఏం తెలుసు మనకి? లిమిట్ xn, లిమిట్ n tends to infinity f of xn is equal to xn అనేది ఏ నెంబర్ అమ్మా? రేషనలా ఇరేషనల్ మనం తీసుకుంది Irrational మనం. కాబట్టి సరే ఇక్కడ చూడు, xn అనేది ఇక్కడ ఏం తీసుకున్నాం? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? 1. 1. కాబట్టి ఏమవుతుంది? దిస్ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది ఇరేషనల్ కదా, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో దేర్ ఫోర్ లిమిట్ n tends to infinity f of xn not equal to f of a. సో దేర్ ఫోర్ ఏమవుతుంది? సో దేర్ ఫోర్ hence by sequence theorem f is not continuous at a belongs to r minus q. సో అంటే మనం ఏని రేషనల్ తీసుకుంటే కూడా ఇలా వచ్చింది, ఏని ఇర్రేషనల్ అని తీసుకుంటే కూడా ఇలా వస్తుంది. ఓకేనా? రెండు కంటిన్యూస్ కాదు అని వస్తుంది. మరి ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ ఇంకా 2 చేయాలి మీరు. కాబట్టి మీరు నాకు చెప్తుంటే నేను రాస్తాను. ఎక్కడైనా సరే ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి అమ్మా, లేకపోతే లేదు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో దీన్ని ఇంకొక ప్రాబ్లం సేమ్ ఎలా అడగచ్చు అంటే, ఈ ప్రాబ్లంని, సో అందరూ పేపర్ పెన్ తీసుకోండి అమ్మా, నాకు చెప్పండి, నేను రాస్తుంటాను. సో దట్ లేదా ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే సేమ్, బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f of x is equal to 1 if x belongs to q. So f of x is equal to 0 if x belongs to r minus q. అంటే ఏమి? f of x వాల్యూ అంటే ఏమి? f of x is equal to 1 if x is rational. f of x is equal to 0 if x is irrational. సో చూడండి అమ్మా, సేమ్ ఏం తీసుకోవాలి? సో నా కంటిన్యూటీ కాదు అని చూపించాలి. కంటిన్యూటీ కాదు అని చూపించడానికి ఫస్ట్ ఏం తీసుకుంటాం? కేస్ 1. ఏ అనేది ఏం తీసుకుంటాం? రేషనల్ నెంబర్. అప్పుడు ఏ రేషనల్ నెంబర్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ దీనికి 1 అవుతుంది కదా, ఎఫ్ ఆఫ్ ఏ 1 రాసుకుంటాం. సేమ్ ఇదే స్టోరీ రిపీట్ చేస్తాము. ఇర్రేషనల్ అని తీసుకుంటాము. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇర్రేషనల్ అయినప్పుడు ఏంటి? ఇక్కడ 0, కాబట్టి ఇక్కడ మనం 0 రాస్తాం. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది? మనకు 0 అవుతుంది. దెన్ తర్వాత మనము బై డెన్స్నెస్ ఆఫ్ ఆర్ ఏం తీసుకుంటాము? దాని మధ్యన రేషనల్ నెంబర్ ఉందని తీసుకుంటాము. ఓకే, రేషనల్ నెంబర్ ఉందని తీసుకున్నప్పుడు రేషనల్ నెంబర్ అయితే 1 అవుతుంది, కాబట్టి ఇది 0 కాబట్టి నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఆ రకంగా మనము చూపిస్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. సో ఇంకొకటి దీని టైప్లోని ఇంకొక ప్రాబ్లం, ఇవి మీరు చేసుకోగలిగినారంటే వెరీ ఇంపార్టెంట్. ఈ 3 టైప్స్ ఏదో ఒకటి ఇస్తారమ్మా. సో నాట్ కంటిన్యూస్, ఇది కూడా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సేమ్ క్వశ్చన్ అంతా అబౌవ్ ఎలా ఉందో అలానేమ్మా. ఎక్స్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ
అండ్ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. క్యూ అంటే రేషనల్, ఆర్ మైనస్ క్యూ అంటే ఇర్రేషనల్. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ రేషనల్ అండ్ ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇర్రేషనల్. సో ఈ రెండు క్వశ్చన్స్ నేను అసైన్మెంట్గా పెడుతున్నానమ్మా. గూగుల్ క్లాస్ రూమ్లో మీరు అందరూ అసైన్మెంట్ చేయండి. సేమ్ ఇదే, ఏం చేంజ్ లేదు. కాకపోతే మీరు మార్చుకోవాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లంకి అయితే 1 తీసుకోవాలి, ఏ ప్రాబ్లంకి అయితే ఎక్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లంకి అయితే 0 తీసుకోవాలి, ఈ ప్రాబ్లంకి అయితే ఎక్స్ అనేది తీసుకోవాలి. ఇదే రిపీట్, ఏం లేదు, చేంజ్ ఏం ఉండదు, ఇలాగే రాయాలి. అవి ఒక్కటి చేంజ్ చేసి రాయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి ఆ ప్రాబ్లము.